ఫైనల్లీ నా సంకల్పం నెరవేరింది. యమునమ్మ ఒడికి ఆ శివయ్యను చేర్చాలి అనుకున్నాను. అదిగో ప్రవహిస్తున్న నిండుగా యమునమ్మ ఎక్కడైతే పుట్టిందో ఆ ప్రదేశానికి తీసుకొచ్చి నా శివయ్యను చేర్చేశాను. నా సంకల్పాన్ని నెరవేర్చుకున్నాను. అంత ఈజీ కాదండి. యమునోత్రి చేయగలిగితే కేదార్నాథ్ చేయగలరు అని అంటారు. చాలా మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయితే 7:40కి 12:11 అపరాహ్న సమయానికల్లా సంకల్పంతో కూడిన పూజను కంప్లీట్ చేసుకొని స్నానం అయితే చేయలేదు. కానీ యమునమ్మ ఇలా వర్షం రూపంలో నాకైతే తన ఆశీర్వాదాన్ని అందిస్తూనే ఉంది. ఇది స్నానంలాగే చూడండి, కొంకర్లు పోతున్నాయి చేతులు కాళ్ళు. వెళ్ళి శివయ్యనైతే యమునమ్మ ఒడికి చేర్చేసి నా సంకల్పాన్ని నెరవేర్చుకున్నాను. ఇది మాటల్లో చెప్పలేమండి. కేవలం ఒక లెమన్ టీ మాత్రమే తాగాను. చాలా ధన్యవాదాలమ్మా యమునమ్మ, చాలా చాలా ధన్యవాదాలు నీకు. ఏ కష్టము రానివ్వకుండా సంతోషంగా వచ్చేసాను. కేదార్ చార్ధామ్లో నా ఫస్ట్ యమునోత్రి యాత్ర కంప్లీట్ అయిపోయింది. జై శ్రీ కేదార్.